మనం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఇక్కడ మనకు ఒక 5 అంశాలు 6 అంశాలు క్లియర్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. జై తెలంగాణ ఉద్యమము, జై ఆంధ్ర ఉద్యమం, ఈ రెండు ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి జీవో నెంబర్ 36, 8 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం, ఈ 3 పథకాలు చాలా క్లియర్ కట్గా అవగాహనతోటి ఈ 3 కూడా పక్కపక్కన ఒక పట్టికల రూపంలో ఒక సిస్టమేటిక్గా రాసుకొని దీనికి దానికి ఈ మూడింటి మధ్య ఉన్న వేరియేషన్ ఏమిటి, 8 సూత్రాలు ఏమున్నది, 5 సూత్రాలు ఏమున్నది, 6 సూత్రాలు ఏమున్నది, మూడింటి కాన్సెప్ట్ను డిఫరెంట్గా చూస్తూ మిక్సప్గా ఉన్న అంశాలు ఏందో చూడగలిగితే మనము ఆ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చనర్ని ఒక అవగాహనతో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. మొన్న లాస్ట్ ఎస్ఐ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు 5 సూత్రాల పథకం మీద క్వశ్చన్ అడిగారు. ఏమన్నారంటే గెజిటెడ్ స్థాయి తహసీల్దారు మరియు అసిస్టెంట్ సివిల్ సర్జను జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు హైదరాబాదులో 1977 వరకు, మిగతా జిల్లాల్లో 80 వరకు నిర్వహించారు. అంటే ఎగ్జామ్ ఏమిటంటే ఈ క్రింది వాణిలో సరికానిది ఏమిటి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. అంటే ఒక క్వశ్చన్ ఒక ఆప్షన్ దీని కింద 5 సూత్రాల పథకం అడిగితే మరొక ఆప్షను 610 జీవోం ఇచ్చారు, మరొక ఆప్షను శ్రీకృష్ణ కమిటీ మీద ఇచ్చారు. అంటే క్వశ్చన్ సింపుల్గా ఈ క్రింది వాణిలో సరికానిది అని సింపుల్ ఎగ్జామ్ ఇచ్చేసి క్రిందల ఆప్షన్స్కి ఒకదానికి మరొకదానికి సంబంధం లేకుండా ఇచ్చేసి వేరు అంశాలకు వెళ్ళి మనకు ఆప్షన్స్ ఇస్తున్నాడు. దానిలో సరికానిది ఏమిటని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ మనకు 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు, ఈ 3 అంశాలను డిఫరెంట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జీవో నెంబర్ 36 దాని నేపథ్యంలో వచ్చినట్టు విభేదాలు, దానితో పాటు జై తెలంగాణ ఉద్యమం గల కారణాలు, అది జరిగిన విధానము, దాని ఫలితాలు, ఈ 3 రకాలు విశ్లేషిస్తూ ఆ 3 పథకాలతో పాటు 3 కమిటీలు, ఒకటి లలిత్ కుమార్ కమిటీ, రెండవది వశిష్ఠ భార్గవ కమిటీ, మూడవది కైలాసనాథ్ వాంచ్ కమిటీ. కాబట్టి ఈ 3 కమిటీలు, 3 సూత్రాలు, జీవో నెంబర్ 36, జై తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం, ఈ యొక్క 6 కాన్సెప్ట్లకు వెళ్ళి మనకి కనీసంగా 30 నుంచి 35 క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో తేదీల మీద కూడా ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు ఆడడానికి ఆస్కారం ఉంది. అంటే ఉదాహరణకు జనవరి 8వ తారీఖున తెలంగాణ ఉద్యమం మొదలైంది, ఎక్కడ మొదలైంది అనే క్వశ్చన్. అంటే 1952 ముల్కీ ఉద్యమం వరంగల్లో మొదలైతే 69 ఉద్యమము ఖమ్మం జిల్లా కేంద్రంగా మొదలై హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున కొనసాగింది. కాబట్టి ఇక్కడ మనం వచ్చినటువంటి కాన్సెప్ట్లో ఒక చదివే విధానం ఉన్నప్పుడు జై తెలంగాణ ఉద్యమం తేదీల వారీగా వరుస క్రమంలో చూసి ఇవన్నీ అంశాలను మొత్తం పరిశీలించి టోటల్గా ఉద్యమంలో ఏం జరిగిందని మనం విశ్లేషణ చేయగలిగితే మనకి 69 మూమెంట్ మీద కంప్లీట్ ఒక పిక్చరైజేషన్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ చూడాల్సిన అంశం ఏంటంటే 1969 జై తెలంగాణ ఉద్యమానికి గల కారణాలు ఏమిటి అనే మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ అంటే ఈ కాన్సెప్ట్ చూసినప్పుడు జై తెలంగాణ ఉద్యమానికి గల కారణాలు ఎక్కడ ఉన్నాయంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నాయి. ఈ పెద్ద మనుషుల ఒప్పందము 1956 ఫిబ్రవరి 20వ తారీఖున పెద్ద మనుషుల ఒప్పందం జరిగితే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని దీన్ని పిలుస్తారు. ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి 4, తెలంగాణ ప్రాంతంకి వెళ్ళి 4, 8 మంది గల సంతకాలు పెట్టుకొని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందము 5 సంవత్సరాల కోసం చేసుకున్నారు. కానీ ఆ ఒప్పందంలో ఏ ఒక్క అంశాన్ని కూడా సరి అయిన రీతిలో పరిపాలన విభాగంలో ఎక్కడ కూడా అమలు చేయలేదు. తెలంగాణ నిధులు తెలంగాణకి ఖర్చు పెడతామని చెప్పేసి పెద్ద మనుషులు ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఆ నిధులు ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. 1961లో శాసనసభలో జరిగినటువంటి ఆర్థిక మంత్రి ఒక సమాధానం చెప్తూ తెలంగాణ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాల కాలంలో 21,07,00,000 రూపాయలు మిగిలిన నిధులు ఉన్నాయని చెప్పారు. దానితో పాటు లలిత్ కుమార్ కమిటీ అనేది కూడా 34,10,00,000 రూపాయల మిగిలింది అని చెప్పేసి లలిత్ కుమార్ కమిటీ లెక్కలు చెప్పినది. ఆ తర్వాత వశిష్ఠ భార్గవ కమిటీ కూడా 28,34,00,000 రూపాయలని మిగిలిందని చెప్పింది. కానీ ఆంధ్ర వాళ్ళు ఈ నిధులు ఎక్కడ కూడా ఖర్చు పెట్టకుండా తెలంగాణ ప్రాంతం మిగిలిన నిధులు మొత్తం కూడా ఆంధ్ర అవసరాల కోసం ఉపయోగించారు.
1967లో మా ప్రాంతం మిగులు నిధులు ఉన్నాయి, మా ప్రాంతంలో నిరుద్యోగులు ఉన్నారు, కాబట్టి టీచర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయండి మా యొక్క మిగులు నిధుల మీదకెళ్ళని చెప్పేసి తెలంగాణ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే తెలంగాణ ప్రాంతంలో మిగులు నిధులు లేవని చెప్పేసి ఆంధ్ర మంత్రులు అనేవాళ్ళు బుకాయించే ప్రయత్నం చేశారు. కాబట్టి మిగిలిన నిధులనే తీవ్రంగా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం మీద జరిగిన ఉద్యమమే 69 ఉద్యమానికి ఒక కారణమైనది. దానితో పాటు పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రధానంగా జరిగింది ఏమిటంటే రాజకీయ పరంగా అన్యాయం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఉప ముఖ్యమంత్రి కంపల్సరీగా తెలంగాణ వారికి ఇవ్వాల్సిన అవసరం ఉండే ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రి అయితే, కానీ 1956 నుంచి 1971 వరకు 71 సెప్టెంబర్ 15 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రధానంగా మారితే ఒక్క తెలంగాణ వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించలేదు. పైగా ఒక 1960 నుంచి 62 వరకు మాత్రమే కేవీ రంగారెడ్డికి ఒకే టర్ము ఉప ముఖ్యమంత్రి పదవినిచ్చారు. అంటే 56 నుంచి 71 వరకు మొట్టమొదటిసారిగా నీలం సంజీవ్ రెడ్డి 56 నుంచి 60 వరకు పనిచేశాడు. ఆ తర్వాత దామోదర సంజీవయ్య 60 నుంచి 62 వరకు పనిచేశాడు. ఆ తర్వాత దామోదర సంజీవయ్య మళ్ళీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఢిల్లీకి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన స్థానంలో నీలం సంజయ్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా 62 నుంచి 64 వరకు పనిచేశాడు. ఆ తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి నీలం సంజయ్ రెడ్డి యొక్క అనుచర వర్గంలో ప్రధాన వ్యక్తి నుండి కాసు బ్రహ్మాండ సింహాసనమే కూర్చోబెట్టారు. ఆయన 64 నుంచి 71 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంటే ఈ యొక్క 15 సంవత్సరాల కాలంలో తెలంగాణ వారికి ఒక ముఖ్యమంత్రి పదవి అనేది ఇవ్వలేదు. అదే మనకు ఒక మహారాష్ట్ర ప్రాంతంలో ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సాధారణ వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి మన ప్రాంతం పరిధిలో 56 వరకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి తర్వాత కాలంలో మైసూరుకు ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ తెలంగాణ ప్రాంతం మీద గడ్డ మీద జరిగే పరిపాలనలో మాత్రము ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. పైగా నీలం సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి రోజు ఏమన్నాడంటే తెలంగాణ ప్రాంతంలో ఒక డిప్యూటీ సీఎం అనేది ఒక చేతికి ఉన్నటువంటి 6వ వేలు అని చెప్పాడు. కానీ అదే నీలం సంజీవ్ రెడ్డి 1953 నుంచి 1956 నవంబర్ 1 ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేస్తే అక్టోబర్ 31 వరకు ఆయన చేపట్టిన పదవి ఏంటంటే డిప్యూటీ సీఎంఏ. అంటే అంతకుముందు ఒక్కరోజు వరకు ఆయన చేపట్టిన పదవి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి రాగానే డిప్యూటీ సీఎం అనే పదవి కేవలం ఒక 6వ వేలుగా మారిందని చెప్పడం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం. కాబట్టి ఆంధ్ర పాలకులు రాజకీయ పరంగా తీవ్రమైన అన్యాయం చేశారు. తెలంగాణ ప్రాంతం వారికి 5 ముఖ్యమైన శాఖలలో 2 శాఖలు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. 5 శాఖలలో అంటే హోంమంత్రిత్వ శాఖ ఇచ్చేస్తారు, దానిలో శాంతి భద్రతలు మళ్ళీ సీఎం పరిధిలోనే పెట్టుకుంటారు. ప్రణాళిక అభివృద్ధి పెడతారు, ఒకటి అభివృద్ధి ఇస్తారు, ప్రణాళిక మొత్తం సీమాంధ్ర వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే భారీ పరిశ్రమలు మొత్తం కూడా తెలంగాణకి ఇచ్చిన చెప్తారు, దాంట్లో చిన్న పరిశ్రమలు మొత్తం ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే సగం సగం మంత్రిత్వ శాఖలు ఇస్తారు. పైగా ఒల్లూరి బసవరాజు ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చేసి సికింద్రాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచి ఆయన మంత్రిగా కావడం జరిగింది. ఆయన తెలంగాణ ప్రాంతం యొక్క వ్యక్తిగా కౌంటబుల్ చేస్తారు. అంటే ఎక్కడ కూడా రాజకీయ పదవులు అనేవి ఇవ్వకుండా చేశారు. దానితో పాటు ఉద్యోగాలు కొల్లగొట్టారు. 1 కాదు 2 కాదు 1956 నుంచి 68 వరకు 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31లోగా కేవలం 12 సంవత్సరాల కాలంలోనే 22,000 ఉద్యోగాలు కొల్లగొట్టాయని చెప్పేసి చాలా కమిటీలు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇలాంటి తీవ్రమైన అన్యాయాలు చేశారు. ఉర్దూ భాషని పరిగణలో తీసుకుంటామని చెప్పారు, కానీ ఉర్దూ భాషలో పరిగణలో తీసుకోలేదు. స్థానిక నియమాలు 15 సంవత్సరాలు అని చెప్పారు, ఆ 15 సంవత్సరాలు ఇక్కడ పరిగణ తీసుకోలేదు. దొంగ ములికి సర్టిఫికెట్లు తీసుకొచ్చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో చదువుకున్నామని చెప్పేసి ఇక్కడనే స్థిర నివాసం ఉన్నామని చెప్పేసి దొంగ ములికి సర్టిఫికెట్లు తీసుకొచ్చేసి ఆంధ్ర వాళ్ళు చాలా ఉద్యోగాలు పొందడం జరిగింది. దానితో పాటు తెలంగాణ ప్రాంతంలో సరైన అభ్యర్థులు లేరని చెప్పేసి కూడా ఒక వంక చూపిస్తూ ఇక్కడ ఉద్యోగాలు కొలవడం జరిగింది. కాబట్టి 1 కాదు 2 కాదు ఇలాంటి రకాల అన్యాయాలన్నీ జరిగాయి. ఈ అన్యాయాల యొక్క ఫలితమే 1969లో ఒక ఆకాశం అంతా ఎగిసిపడినటువంటి ఒక జై తెలంగాణ ఉద్యమం అనేది తలెత్తడమే జరిగింది. ఇవన్నీ పెద్ద మనుషుల ఒప్పందంలో చేసుకున్నటువంటి ఒప్పందాల యొక్క ఉల్లంఘనలు.
వాటికంటే 69 ఉద్యమం రావడానికి ప్రధానమైన కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే 1967లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రభుత్వ విద్యారంగంలో ఫీజులు పెంచినది. ఆ ఫీజులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి లోకం మొత్తం కూడా ఉద్యమాలు చేసి ఆ పెంచిన ఫీజులను తగ్గించే వరకు కూడా ఉద్యమాలు చేసి తగ్గింపజేసుకొని ఒక ఉత్సాహవంతమైన వాతావరణంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు విద్యార్థులు. దానితో పాటు ఒక రెండో కారణం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో తలెత్తినటువంటి వైస్ ఛాన్సలర్ యొక్క వివాదము. 1957లో ఒక ఆంధ్ర వ్యక్తి డి సదాశివరెడ్డి అనే వ్యక్తి నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అనుచర వర్గంగా ఉండి వైస్ ఛాన్సలర్ పదవిని పొందడం జరిగింది. ఆయన 57 నుంచి 62 వరకు, 62 నుంచి 67 వరకు, మళ్ళీ మూడో దఫా కూడా వైస్ ఛాన్సలర్ పదవిని పొందాడు. అంటే ఇక్కడ వైస్ ఛాన్సలర్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. కానీ 1968-69 వచ్చే సమయానికి ఈ యొక్క డి సదాశివరెడ్డి నీలం సంజయ్ రెడ్డి వర్గంలో ఉన్నప్పుడు నీలం సంజయ్ రెడ్డికి కాసు బ్రహ్మానంద మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఆయన వర్గానికి సంబంధించిన ఒక వైస్ ఛాన్సలర్ ఉంటే కరెక్ట్గా లేదని చెప్పేసి వైస్ ఛాన్సలర్ని మార్చే ప్రయత్నం చేశాడు. అలా మార్చినప్పుడు డి సదాశివరెడ్డి నా యొక్క పదవీ కాలాన్ని తగ్గించేటటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే యూనివర్సిటీలు అనేవి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో ఉంటాయి, యూజీసీ పరిధిలో ఉంటాయి. యూజీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం అనేది తలదూర్చకూడదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల పదవీ కాలాన్ని 3 సంవత్సరాలకు తగ్గించి డిఎస్ రెడ్డి ఆయనని సీటుకి వెళ్ళి దింపివేయడం జరిగింది. ఆయన స్థానంలో పిన్నమనేని వెంకటేశ్వరరావు అనేటటువంటి ఒక ఆంధ్ర వ్యక్తిని మళ్ళీ వైస్ ఛాన్సలర్ పదవిలో కూర్చోబెట్టారు. వాస్తవానికి వైస్ ఛాన్సలర్ అనే వ్యక్తి ఒక గవర్నర్ చేత నియమించబడతాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తేనే గవర్నర్ నియమిస్తారు. కానీ ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి పదవి ప్రమాణ స్వీకారం చేయకుండా గవర్నర్ బంగ్లాని పదవి స్వీకారం చేసేసి అట్నుంచి ఆయన గుంటూరుకు వెళ్ళిపోయాడు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ అడుగు పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఈ డి సదాశివరెడ్డికి అనుకూలంగా అంటే యూనివర్సిటీ రాజకీయాలలో రాష్ట్ర ప్రభుత్వం అనేది రాజకీయాలు చేస్తున్నది, ఈ రాజకీయాలకు తగదు. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక స్వచ్ఛందమైన ఒక సపరేట్ వ్యవస్థపూరితం ఉన్నట్టు ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏలుపెట్టడం కరెక్ట్ అయిన విధానం కాదని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఆ డి సదాశివరెడ్డికి అనుకూలంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు రగిలించారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే ప్రస్తుతం మన్నటి వరకు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సూదిని జైపాల్ రెడ్డి. ఇక్కడ సూదిని జైపాల్ రెడ్డి అంశం వచ్చింది కాబట్టి విశ్లేషిస్తున్నాము. జైపాల్ రెడ్డి ఆయన మేధస్సు చాలా గొప్ప మేధస్సు. ఎంత మేధస్సు అంటే ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఏదైనా అంశం మీద మాట్లాడితే ఒక ఇంటలెక్చువల్ పరంగా ఒక ఆర్డ్లీగా ఉన్నటువంటి ఇంగ్లీష్ పదాలు ఉపయోగిస్తే సాధారణ జర్నలిస్ట్ కూడా అర్థం కాని ఒక పదాలు ఉపయోగించే ఇంటలెక్చువల్ పర్సన్. ఆయన కేంద్రంలో చాలా మంత్రి పదవులు చేపట్టాడు. పెట్రోలియం శాఖ మంత్రిగా చేపట్టాడు, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టాడు, సమాచార శాఖ మంత్రి చేపట్టాడు. ఆయన 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి జైపాల్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా డి సదాశివరెడ్డికి అనుకూలంగా ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పదవీ కాలాన్ని తగ్గించేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాడు. దానితో పాటు డి సదాశివరెడ్డి హైకోర్టుకు పోయి దాంట్లో కేసు వేసేసి ఆ కేసులో ఈయనకు అనుకూలంగా తీర్పు ఇప్పించుకోవడం జరిగింది. అంటే డి సదాశివరెడ్డి యొక్క పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు తగ్గించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు తీర్పు చెప్పినది. ఆ తీర్పు ప్రకారము మళ్ళీ డి సదాశివరెడ్డి వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టాడు. కాబట్టి కాసు బ్రహ్మానందరెడ్డికి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రాజకీయపరమైన వాతావరణం ఏర్పడింది. దానితో పాటు 1968లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలలో కాసు బ్రహ్మానందరెడ్డి యొక్క వ్యతిరేక వర్గం అనేది అధిక సీట్లు గెలుచుకున్నది. వ్యతిరేక వర్గం అనేది ఉన్నటువంటి స్థానాలు విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగితే ఆ స్థానాలు మొత్తం కూడా వ్యతిరేక వర్గాలు గెలుచుకున్నాయి. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వ్యతిరేకమైనటువంటి ఒక వాతావరణము నిమిడీకృతమైనది. అంటే
ఈ యొక్క 1969 ఉద్యమానికి కంటే ముందు జరిగిన ఒక సంఘటన వైస్ ఛాన్సలర్ యొక్క వివాదము. ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని తర్వాత కాలంలో విద్యార్థి లోకము యాక్టివ్గా పార్టిసిపేసి జై తెలంగాణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున కొనసాగింది. దీనితో పాటు మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే మర్రి చెన్నారెడ్డి ఎన్నికలలో అక్రమాలకు పాల్పడి గెలిచాడని చెప్పేసి హైకోర్టులో కేసు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే వందే మాతరం రామచంద్రరావు. వందే మాతరం రామచంద్రరావు ఒక తెలంగాణవాది. ఆయన రెడ్డి ఆస్తి సదస్సులో ప్రసంగించాడు. అతను తెలంగాణ జనసభలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు. 2000 సంవత్సరంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే వందే మాతరం రామచంద్రరావు. వాస్తవానికి ఆయన అసలు పేరు ఏంటంటే వావిలాల రామచంద్రరావు. కానీ 1938 వందే మాతరం ఉద్యమ కాలంలో ఆయన అంటే కొన్ని శిక్షలకు గురై ఆ యొక్క జైల్లో ఆయన బంధించబడ్డప్పుడు ఆ జైలు అధికారిని చూసేసి వావిలాల రామచంద్రరావు ఆ యొక్క అధికారిని చూసి వందే మాతరం అని చెప్పేసి గట్టిగా అరవడం జరిగింది. అలా అరిచినప్పుడు ఆ యొక్క జైలు అధికారి ఈ వావిలాల రామచంద్రరావుకి 24 కొరడా దెబ్బల శిక్ష విధించడం జరిగింది. అలా శిక్ష విధించినప్పుడు ఆ యొక్క వావిలాల రామచంద్రరావు పడిన ప్రతి కొరడా దెబ్బలో కూడా వందే మాతరం అని నినాదాలు చేశాడు. దీని కారణంగా ఆయనకు వావిలాల రామచంద్రరావు కాస్త వందే మాతరం రామచంద్రరావుగా మారిపోవడం జరిగింది. వందే మాతరం అనేది చివరిగా ఇంటి పేరు కూడా మారడం అనేది జరిగింది. ఇక వందే మాతరం రామచంద్రరావు ఒక న్యాయవాది, ఒక తెలివిగలిగిన ఒక న్యాయవాది. ఆయన ప్రతిసారి కూడా ఎన్నికలలో పోటీ చేయడము, ఎవరినో ఒకరిని ముప్పుతిప్పలు పెట్టమని సాధారణంగా జరిగే కార్యక్రమము. 1962లో కూడా చేవెళ్ళ తాలూకాలో కేవీ రంగారెడ్డి మీద పోటీ చేసి కేవీ రంగారెడ్డిని కూడా ఓడించిన వ్యక్తి ఎవరంటే వందే మాతరం రామచంద్రరావు. కానీ 1967లో సాధారణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు వందే మాతరం రామచంద్రరావు రంగారెడ్డి జిల్లాలోని తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. అక్కడి నుంచి పోటీ చేసిన వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి పోటీ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య అక్కడ పోటీ జరిగింది. వందే మాతరం రామచంద్రరావు ఓడిపోయాడు. మర్రి చెన్నారెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అసెంబ్లీకి ఎన్నికైనప్పటికీ ఆయనకు రాష్ట్రంలో ఏదో మంత్రి శాఖ లేదంటే ముఖ్యమంత్రి పదవి కానీ ఇవ్వాలి. కానీ ఇక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి వర్సెస్ మర్రి చెన్నారెడ్డి అనే నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. ఎందుకంటే 1952 నుంచి 1996 చనిపోయే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసించినటువంటి ఏకైక తెలంగాణ వ్యక్తి ఒక మర్రి చెన్నారెడ్డి మాత్రమే. ఎందుకంటే 31 సంవత్సరాల వయసులోనే పెద్ద మనుషుల ఒప్పందం కంటే ముందే ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశాడు. 1944లోనే నిజామాంధ్ర మహాసభలు జరిగినప్పుడు జస్ట్ 24 సంవత్సరాల వయసులోనే కేవీ రంగారెడ్డికి అనుకూలంగా వ్యవహరించి ఆ నిజామాంధ్ర మహాసభకి మామన్ అధ్యక్షుడిగా జయించిన ఘనత కూడా మర్రి చెన్నారెడ్డికి దక్కుతుంది. అంటే చిన్న వయసులో జస్ట్ ఒక 32 సంవత్సరాల వయసులోనే ఆయన పుట్టింది 1919 రంగారెడ్డి జిల్లా వికారాబాద్ యొక్క తాలూకాలోని సిరిపురంలో జన్మించాడు. 1919 అంటే 52 అంటే 33 సంవత్సరాల వయసులోనే మంత్రి పదవిని చేపట్టిన వ్యక్తి ఎవరంటే ఈ యొక్క మర్రి చెన్నారెడ్డి. ఆయన వ్యవసాయ పౌర సరఫరాల శాఖ మంత్రిగా పదవి చేపట్టాడు. 37 సంవత్సరాల వయసులోనే జెంటిల్మెన్ అగ్రిమెంట్ మీద పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం పెట్టిన వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. ఆ తర్వాత 56లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నీలం సంజయ్ రెడ్డి వర్గంలో కాకుండా ఆయన బెజవాడ గోపాలరెడ్డి వర్గంలో ఉన్న కారణంగా ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఆ తర్వాత మళ్ళీ దామోదర సంజయ్ మంత్రివర్గంలో మంత్రి పదవిని చేపట్టాడు. మళ్ళీ నీలం సంజయ్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవిని చేపట్టాడు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో 64 నుంచి 67 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు. అలాంటి సమయంలోనే తెలంగాణలో ఏకైక వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. ఆయన ముఖ్యమంత్రి సీటు కోసం పోటీ పడ్డాడు. ఇలా కాసు బ్రహ్మానందరెడ్డి వర్సెస్ మర్రి చెన్నారెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాలు పక్కదారి పడుతున్నాయని చెప్పేసి శ్రీమతి ఇందిరాగాంధీ ఈయన రాష్ట్రంలో ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఆ పదవిని పక్కన పెట్టేసి ఆయనకు కేంద్రంలో గనుల శాఖ మంత్రిగా ఉక్కు గనుల శాఖ మంత్రిగా పదవినిచ్చేసి మర్రి చెన్నారెడ్డి గారు మీ యొక్క అవసరాలు కేంద్రంలో ఉన్నవి రాష్ట్రంలో కాదని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నట్టు రాజకీయ వేడిని తగ్గించడానికి మర్రి చెన్నారెడ్డి కేంద్రంలోకి తీసుకుపోయింది శ్రీమతి ఇందిరాగాంధీ. ఇదిలా కొనసాగుతున్న సందర్భంలో ఆయన అంటే పార్లమెంటులో అంటే ఆయన కేంద్రంలో మంత్రిగా పనిచేయాలంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం ఉండాలి.
అంటే లోక్సభ ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇంకా వేరే అవకాశం లేదు కాబట్టి రాజ్యసభకి వెళ్ళి ఆయన పోటీ చేయడం జరిగింది. పోటీ చేశాడు. ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి 1969 ఏప్రిల్ 26 తారీఖు నాడు. ఇక పదవీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా వందే మాతరం రామచంద్రరావు అంతకుముందే హైకోర్టులో కేసు వేశాడు. ఏమని కేసు వేశాడంటే మర్రి చెన్నారెడ్డి వాస్తవికంగా గెలవలేదు, ఆయన ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టి ఆయనని ఎన్నికలలో పదవికి అనర్హుడుగా ప్రకటించండి అని చెప్పేసి ఆయన కోర్టులో కేసాడు వందే మాతరం రామచంద్రరావు. హైకోర్టులో కేసు గెలిచాడు. హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఇలాంటి నీతి బాహ్యమైన పనులు ఇంకెవరు కూడా చేయరు కాబట్టి మర్రి చెన్నారెడ్డి రాజకీయాలకు అనర్హుడు కాబట్టి 6 సంవత్సరాల పాటు ఆయన్ని రాజకీయ బహిష్కృతం చేస్తున్నా అని చెప్పేసి హైకోర్టు ప్రకటించినది. హైకోర్టు ప్రకటించినప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు యొక్క తీర్పును సమర్థిస్తూ అదే తీర్పుని కొనసాగించడం జరిగింది. అలాంటి సమయంలో మర్రి చెన్నారెడ్డి ఏమనంటే ఇది ఎన్నికల వివాదంలో కోర్టులకు ఏం పని చెప్పేసి ఆయన ఎన్నికల కమిషన్ పోయాడు. ఎన్నికల కమిషన్ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు యొక్క తీర్పులని ఉటంకిస్తూ దాన్నే సమర్థించినది. అలాంటి సమయంలో 1968లో 1968లో ఆయన పదవిని కోల్పోయాడు. 1968 ఏప్రిల్ 26న తన యొక్క పదవిని కోల్పోవడం జరిగింది. పదవిని కోల్పోయినటువంటి మర్రి చెన్నారెడ్డి ఖాళీ సమయంలో ఉన్నాడు. ఆ ఖాళీ సమయంలో జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ జై తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ వాదులంతా పోయి మర్రి చెన్నారెడ్డి బతిమిలాడి మీలాంటి నాయకుడు తెలంగాణ ఉద్యమానికి అడ్డుదుండగా ఉంటే ఉద్యమాన్ని కొనసాగించడానికి సాధ్యమవుతుంది. పైగా మదన్మోహన్ యొక్క న్యాయవాది తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షుడు ఉన్నాడు. ఒక న్యాయవాది లాంటి వ్యక్తి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితోని కానీ లేదంటే ఇతర మంత్రులతోని కానీ ఏమైనా చర్చలు జరపాలంటే ఆయన స్థాయి సరిపోదు కాబట్టి మీలాంటి వ్యక్తి ఉంటే తెలంగాణ ఉద్యమం ముందుకు పోద్దని చెప్పేసి ఆయన్ని ఆ యొక్క తెలంగాణ ఉద్యమంలోకి తెలంగాణ వాదులందరూ కలిసి తీసుకురావడం అనేది జరిగింది. అంటే మర్రి చెన్నారెడ్డి ఒకవేళ పదవిలో ఉండి ఉంటే కేంద్రంలో పదవిలో ఉండి ఉంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఆయన పాల్గొనే అవకాశం ఉండేది కాదు. అంటే ఆయన రాజకీయ పదవులు లేకపోవడం, అలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమం రావడం, ఆ ఉద్యమాన్ని తనకు ఆయుధంగా మార్చుకున్న వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. పైగా మర్రి చెన్నారెడ్డి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశాడు, కేంద్రంలో మంత్రిగా పనిచేశాడు. దానితో పాటు 1978 నుంచి 80 వరకు 89 నుంచి 90 వరకు 2 పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2-3 పర్యాయాల పాటు పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. దానితో పాటు 1974 నుంచి అంటే ఈ యొక్క పదవీ కాలం అయిపోగానే అంటే హైకోర్టు యొక్క బహిష్కరణ అయిపోగానే 74లో ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ గవర్నర్గా పనిచేశాడు. ఆ తర్వాత పంజాబ్ గవర్నర్గా పనిచేశారు. చివరిగా తమిళనాడు గవర్నర్ కూడా పనిచేశాడు. అంటే ఆయన జీవిత కాలంలో అంటే మర్రి చెన్నారెడ్డి వ్యక్తి చాలా సమర్థుడైన వ్యక్తి, చాలా ఏమియంటి పర్సనాలిటీ వ్యక్తి, ఉద్యమాలను నడపగల వ్యక్తి, చాలా శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. కానీ మర్రి చెన్నారెడ్డిలో ఉన్నట్టు ప్రధాన లోపం ఏంటంటే ఏదో ఒక పదవిలో లేకపోతే ఆయన ఉండలేని ఒక తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మర్రి చెన్నారెడ్డి. దాని కారణంగా ఈ 69 ఉద్యమం అయిపోగానైనా గవర్నర్ పదవికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు. కానీ అదే మర్రి చెన్నారెడ్డి 69లో ఉద్యమం ఆగిపోయిన తర్వాత మళ్ళీ అదే కొనసాగించి ఉండుంటే ఒక 80లో వరకైనా మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చేసి. కానీ దాని కారణంగా ఆయన బయటికి వెళ్ళిపోయిన కారణంగా తెలంగాణ ఉద్యమం పక్కదారి పట్టేసి మళ్ళీ ఆగిపోయిన సందర్భాలని మనకు కనిపిస్తాయి. కాబట్టి మర్రి చెన్నారెడ్డి సమయంలో ఖాళీగా ఉండడం అనేది జై తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపుగా మారిపోయిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. అయితే 1969 ఉద్యమానికి గల తక్షణ కారణం ఏమిటంటే మనకు 1962లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగినది. 1965లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినది. ఈ 2 యుద్ధాలతో పాటు 1964, 65, 66, 67 మధ్య భారతదేశం మొత్తం కూడా కరువు కాటకాలతో కొనసాగినది. ఇలా కరువు కాటకాలతో కొనసాగిన సందర్భంలో మనం కనీసము పంచవర్ష ప్రణాళికలు కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే మనకు 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత 4వ పంచవర్ష ప్రణాళిక రావాలి. కానీ 66 నుంచి 69 వరకు మనకు వార్షిక ప్రణాళికలు వచ్చాయి, అంటే సంవత్సర ప్రణాళికలు వచ్చాయి. అంటే ఒక ప్రణాళిక వ్యవస్థను అమలు చేసే స్థాయిలో భారతదేశం లేదు, ఆర్థిక వ్యవస్థ పరంగా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏంటంటే మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలలో మీరు పెట్టే ఖర్చులలో 10% ఆదా చేసుకోండి అని చెప్పేసి తాకీదులు జారీ చేసినది. కంపల్సరీగా ఆదాయం చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఖర్చును తగ్గించే ప్రయత్నం చేసినాయి. అలా తగ్గించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి
మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ తొలగించడం జరిగినది. మరి ఆ కాంట్రాక్ట్ ఉద్యోగాలకి మన తెలంగాణ ఉద్యమానికి ఏంటి సంబంధం అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. కానీ ఇక్కడ అసలు వ్యవస్థ ఏంటంటే, మనకు 1961లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఒకటి నిర్మించబడింది. కానీ అది తెలంగాణ ప్రాంతంలో నిర్మించబడింది. దానికి కావాల్సిన 1300 ఎకరాల భూమి ఖమ్మం జిల్లాకి వెళ్ళి తీసుకున్నారు. దానికి కావాల్సిన నీళ్ళని మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుకి వెళ్ళి నీళ్ళు తీసుకున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టుకి వెళ్ళి నీళ్ళు తీసుకున్నారు. అంటే నీళ్లు మనవి, భూమి మనది, దానికి కావాల్సిన పెట్టుబడి కూడా తెలంగాణ యొక్క బడ్జెట్ నుంచే కేటాయించారు. కానీ దానిలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య 1400 ఉద్యోగాలు. ఆ 1400 ఉద్యోగాలలో 1200 ఉద్యోగాలు సీమాంధ్రులు. దాంట్లో తెలంగాణ వాళ్ళకున్న ఉద్యోగాలు కేవలం 200 మాత్రమే. ఆ 200 ఉద్యోగాలలో కూడా 175 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలే. కేవలం పర్మనెంట్ ఉద్యోగాలు ఎంత అంటే 25 ఉద్యోగాలు. ఉన్న 1400 ఉద్యోగాలు 1200 ఉద్యోగాలు సీమాంధ్రులు తీసుకొని తెలంగాణ వాళ్ళకు 200 ఉద్యోగాలు ఇచ్చారు. 200 ఉద్యోగాల్లో 25 ఉద్యోగాలే పర్మనెంట్, మిగతావన్నీ కూడా పార్ట్ టైం ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు. కానీ ఆంధ్ర వాళ్ళ 1200 ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు. కానీ ఇక్కడ ఈ ఉద్యోగాల పరంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ తొలగించినప్పుడు ఆ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 175 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఆ రోడ్డున పడ్డటువంటి విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన ఉద్యమమే 1916 అనే ఉద్యమానికి ప్రధాన కారణంగా మారింది. దీనికంటే ముందే కేఆర్ రామోస్ లాంటి వ్యక్తి టీఎన్జిఓ, తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆర్గనైజేషన్ అనే దాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే కేఆర్ రామోస్. కానీ టీఎన్జిఓ కంటే ముందు హెచ్ఎన్జిఓ ఉంది, హైదరాబాద్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ హెచ్ఎన్జిఓగా ఉంది. దానికంటే ముందు నిజాం కాలంలో అది ములాంజీ సంఘంగా పిలువబడింది. ములాంజీ సంఘం తర్వాత హెచ్ఎన్జిఓగా మారింది. హెచ్ఎన్జిఓ తర్వాత టీఎన్జిఓగా మారింది. టీఎన్జిఓగా మార్చిన వ్యక్తి ఎవరంటే కేఆర్ రామోస్. కేఆర్ రామోస్ కూడా అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ సీమాంధ్రులు కొల్లగొడుతున్నారని, సీమాంధ్రకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రికి, గవర్నర్కి, వివిధ అధికారులకి 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చారు. దానికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ అనేది కూడా ఒకటి ఉన్నది. అది కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగాలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి డిమాండ్ చేసే నేపథ్యంలో మన యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించడం ప్రధానమైన సమస్యగా మారింది. కాబట్టి ఉద్యోగులు అనేవాళ్ళు 1968 జూలై 10వ తారీఖు నాడు తెలంగాణ పరిరక్షణ దినంగా జరుపుకొని తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకి ఇవ్వాలి, నాన్మూలికీలందరినీ సీమాంధ్ర ప్రాంతానికి పంపించాలని చెప్పేసి అంతకుముందే ఉద్యమాలు మొదలుపెట్టారు ఉద్యోగ సంఘాలు. ఇలా ఉద్యమాలు మొదలుపెడుతున్నప్పుడు మనకు ఖమ్మం జిల్లాలో ఒక నిరుద్యోగి, ఆయన పేరు ఏం పేరంటే కొలిశెట్టి రామదాసు. ఈ కొలిశెట్టి రామదాసు అనే వ్యక్తి ఖమ్మం జిల్లా ఇల్లందు దగ్గర ఉన్నటువంటి గేటుకారేపల్లికి సంబంధించిన వాడు, ఒక నిరుద్యోగి. మద్రాసులో పోయి కూడా అక్కడ డిప్లొమా కోర్సులని పూర్తి చేశాడు. వాళ్ళ ఇంటిలో 7 అన్నదమ్ములు. ఈ 7 కూడా నిరుద్యోగులే. ఈ నిరుద్యోగ వ్యవస్థ గల ప్రధాన కారణం ఏంటంటే సీమాంధ్రులే. ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ల ఉద్యోగాలు మొత్తం సీమాంధ్రులే కొల్లగొట్టారు. కాబట్టి వీళ్ళు మొత్తం వెళ్ళిపోతేనే మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని కింది స్థాయికి వెళ్ళి ఖమ్మం జిల్లాలో వ్యాపింపజేసిన వ్యక్తి ఎవరంటే కొలిశెట్టి రామదాసు. ఆయన ఇక్కడ హోటల్లో కూర్చున్నా, ఇక్కడ బజార్లో కూర్చున్నా, నలుగురితో ముచ్చట చెప్పినా ఈ అన్యాయం గురించే ప్రస్తావించేవాడు. ఈయనకు తోడుగా ఉపాధ్యాయ సంఘం నాయకుడు రామసుధాకర్ కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలని ఎక్కడంటే ఖమ్మం జిల్లాలో బాగా ప్రచారం చేశారు. ఇలా ప్రచారం చేయడంతో పాటు తెలంగాణ ప్రాంతీయ సమితి అనే దాన్ని కూడా కొలిశెట్టి రామదాసు ప్రారంభించాడు. ఈ కొలిశెట్టి రామదాసు ఆ తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ దాని ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న. వీళ్ళ ఆధ్వర్యంలో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇలా ఉద్యమాలు కొనసాగేటప్పుడు మనము ఎక్కడో ఒక దగ్గర తెలంగాణ అనే ఒక ఉద్యమాన్ని నిప్పును రాజేయాలి. ఆ నిప్పు అనేది ఒక అగ్నిగుండంగా మారుతుంది. కాబట్టి దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న సందర్భంలో ఈ రామసుధాకర్ అనే ఒక ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఎవరో ఒకరు తెలంగాణ ఉద్యమం కోసము నిరాహార దీక్ష మొదలుపెట్టాలి. అలా నిరాహార దీక్ష చేసే వ్యక్తి కోసం వాళ్ళంతా వెతుకుతున్నారు. అలా వెతుకుతూ కాలేజీలు అక్కడక్కడ కొన్ని ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ సెంటర్స్లో కూడా తిరిగి మాట్లాడుతూ తెలంగాణ గురించి అన్యాయాలంతా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఖమ్మం జిల్లాలో
ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి BA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆయన అంతకుముందే విద్యార్థి సంఘాలలో పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. అలాంటి సందర్భంలో వాళ్ళు డిగ్రీ కాలేజీకి పోయినప్పుడు ఈ యొక్క కొలిశెట్టి రామదాస్ అనే వ్యక్తి మీలో ఎవరైనా ముందుకొస్తారా ఉద్యమాన్ని మొదలుపెట్టడానికి నిరాదీశ అని చెప్పేసి క్వశ్చనింగ్ చేసినప్పుడు ఈ అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే ఒక BA సెకండ్ ఇయర్ విద్యార్థి ముందుకు వచ్చేసి స్పష్టంగా చెప్పాడు. ఏమని, నేను చేస్తాను ఆమరణ నిరాదీశ తెలంగాణ ఉద్యమం కోసం అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఆ అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే విద్యార్థి మొదలుపెట్టిన ఆమరణ నిరాహార దీక్షనే జై తెలంగాణ ఉద్యమం అనే నిప్పును రాజేసినది ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉద్యమం అనేది మొదలైంది. అలా ఖమ్మం జిల్లాలో మొదలైన ఉద్యమం క్రమక్రమంగా హైదరాబాదు మొత్తం బాకి అది మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా కలిసివేసినది. ఇక తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున అడ్డుకోవడానికి ఒక నియంత వలె పరిపాలిస్తూ తెలంగాణ ఉద్యమకారుల మీద ఎప్పుడు ప్రతిరోజు కూడా లాఠీలు, తూటాలు, భాషవాయు గోళాలు ప్రయోగించి 370 మంది యొక్క మరణానికి కారణమైన వ్యక్తి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఆ కాసు బ్రహ్మానంది తన పదవి కోసము ఎన్ని రకాల తీవ్రమైనటువంటి తెలంగాణ వాళ్ళ మీద ఎన్నిసార్లు కాల్పులు జరిపించాడో కూడా తెలియదు. అంటే పదవికాంక్ష కోసం తెలంగాణ ఉద్యమాన్ని నట్టేట అణిచివేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. కాబట్టి 69 ఉద్యమానికంటే ముందు మనకు ప్రధానంగా ఎగ్జామ్లో వచ్చే నేపథ్యం క్వశ్చన్ ఏంటంటే 1968 జూలై 10వ తారీఖు నాడు తెలంగాణ పరిరక్షణ దినంగా తెలంగాణవాదులు జరుపుకున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు అనే వాళ్ళు జరుపుకున్నారు. కాబట్టి ఇది ఉద్యమానికి ముందు జరిగినటువంటి కార్యక్రమాలు. ఉద్యమం మొదలైనాక అంటే 1969 జనవరి 8వ తారీఖు ఉద్యమంలో ఒక చాలా కీలకమైన ఘట్టము. ఈ యొక్క ఉద్యమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షకు మొదలుపెట్టడం జరిగింది. ఆయనతో పాటు ఖమ్మం జిల్లా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కవిరాజమూర్తి కూడా ఈ యొక్క అన్నబత్తుల రవీంద్రనాథ్కు మద్దతుగా ఉద్యమంలో కూర్చోవడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆ యొక్క జనవరి 8వ తారీఖు నాడు 11 గంటలకు ఖమ్మం జిల్లా మొత్తం కేంద్రంలో ఈ యొక్క మొత్తము వాళ్ళు ఒక జీపు ద్వారా పర్యటించడం జరిగింది. జీపు ద్వారా మొత్తం కూడా తిరిగే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వర్ధన్నపేట ఎమ్మెల్యే టి పురుషోత్తరరావు అనే వ్యక్తి వాళ్ళకు పూలమాల వేసి వాళ్ళకు వీరతిలకం దిద్ది ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆ విధంగా జనవరి 8వ తారీఖు నాడు ఖమ్మం జిల్లాలో ఉద్యమం అనేది మొదలైంది. అలా మొదలైన ఉద్యమము ఆ యొక్క 8వ తారీఖు నాడు వరంగల్కు వ్యాపించినది. 9వ తారీఖు నాడు వరంగల్ జిల్లాలో ఒక పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఆ సభలో కూడా పాల్గొని ప్రసంగించిన వ్యక్తి ఎవరంటే వరంగల్ జిల్లాకు సంబంధించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే టి పురుషోత్తమరావు. ఆయన ప్రసంగిస్తూ మనకు తెలంగాణ ప్రాంతం కోసం చేపట్టిన ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 కోట్ల రూపాయలతోటి 4-5 జిల్లాలలో దాదాపుగా 28 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఒక ప్రాజెక్టుని సీమాంధ్ర యొక్క ముఖ్యమంత్రి కారణంగా దాన్ని కేవలము ఒక 2-3 లక్షల ఎకరాలకు కుదిస్తూ కేవలం 6 కోట్ల రూపాయల నిధులు మాత్రమే మంజూరు చేశారని చెప్పేసి ఆ యొక్క సభ సందర్భంగా ఆయన ఆరోపించాడు. దానితో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రకటన చేశారు. కాబట్టి ఖమ్మం జిల్లాలో మొదలైన ఉద్యమము వరంగల్ జిల్లాకు వ్యాపించింది. వరంగల్ జిల్లాలో మొత్తం కూడా బంద్ చేశారు. ఆంధ్ర పత్రికలను తగలబెట్టారు. దాంతోపాటు ఖమ్మం జిల్లాలో కూడా ఆంధ్ర పదం వరకు మొత్తం కూడా కట్ చేసి వాటిని ఆ యొక్క ఆంధ్ర పత్రిక కార్యాలయాలకు పంపించారు. దానితో పాటు కొన్ని పత్రికలు తగలబెట్టారు. దాంతోపాటు ఆంధ్ర పదంతో ఉన్నటువంటి ఒక సీమాంధ్ర లారీని కూడా తగలబెట్టడం జరిగింది. దాంతోపాటు జనవరి 12వ తారీఖు నాడు కొత్తగూడెంలో కంప్లీట్గా రైలును కూడా మొత్తం బంద్ చేసి ఒక 2-3 గంటల పాటు రైలు కూడా దిగ్బంధం చేసి రైలు కూడా కాల్పులు చేశారు. సీమాంధ్ర బస్సులు ఇక్కడ రాకుండా చేశారు. ఇలా ఖమ్మం జిల్లాలో ఉద్యమం ఎగిసిపడ్డ సందర్భంలో ఈ ఉద్యమం నిజామాబాద్ కూడా వ్యాపించింది. నిజామాబాద్లో ఎస్ పోషెట్టి అనే ఒక విద్యార్థి నాయకుడు మొత్తం నిజామాబాద్ జిల్లాలో కంప్లీట్గా ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీ ద్వారా తెలంగాణ యొక్క ఉద్యమ నినాదాలు చేస్తూ చివరికి వినతి పత్రాన్ని కలెక్టర్కి మరియు ఆ జిల్లా ఎస్పీకి కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి ఖమ్మం జిల్లాలో మొదలైన ఉద్యమము అటు నిజామాబాద్కి అటు వరంగల్కి మొత్తం వ్యాపించినది. 12వ తారీఖు నాడు ఉద్యమం ఎగిసిపడినది. అలా ఉద్యమం కొనసాగుతుండగా ఆ ఉద్యమం యొక్క వ్యాప్తి అనేది హైదరాబాద్కి వచ్చింది. దానిలో భాగంగా జనవరి 12వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థులు మొత్తం కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే వెంకటరామరెడ్డి అనే ఒక వ్యక్తి అధ్యక్షత వహించాడు.
ఆయనతో పాటు మల్లికార్జున అనే వ్యక్తి కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాడు. ఆ సమావేశం సందర్భంగా మల్లికార్జున అనే వ్యక్తి అక్కడి నుంచి ఆయన ఆ సమావేశాన్ని బహిష్కరించి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ జనవరి 13వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ ఉద్యమ ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి కార్యదర్శిగా ఎన్నికైన వ్యక్తులు అంటే మల్లికార్జున అనేక ఒక వైద్య విద్యార్థి. ఇలా మల్లికార్జున అనే వైద్య విద్యార్థి 16 ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి తర్వాత కాలంలో అంటే 1971 మధ్యంతర ఎన్నికలలో మనకు మెదక్ నియోజకవర్గాన్ని గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత మెదక్ 77లో గెలుపొందాడు. ఆ తర్వాత ఆ నియోజకవర్గాన్ని ఇందిరాగాంధీ గోలుపెట్టేసి ఆయన మహబూబ్ నగర్ నుంచి గెలుపొందాడు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో, ఆ తర్వాత పివి నరసింహరావు గవర్నమెంట్లో వివిధ శాఖలు కూడా నిర్వహించిన వ్యక్తులు అంటే మల్లికార్జున గౌడ్ అనే ఒక వ్యక్తి. కాబట్టి ఆయన ఒక వైద్య విద్యార్థిగా 69 ఉద్యమంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ చేయడమే కాదు, ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి కూడా మల్లికార్జును. కాబట్టి జనవరి 13వ తారీఖు నాడు ఏర్పడిన ఐక్య కార్యాచరణ కమిటీ కార్యదర్శి ఎవరంటే ఈ యొక్క మల్లికార్జున అనే వ్యక్తి. ఈ 13వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు ఒక నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఏంటంటే జనవరి 15వ తారీఖు నాడు సమ్మె చేపట్టాలని, ఉద్యమాలు కొనసాగించాలని చెప్పారు. దానిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ర్యాలీ తీశారు నిజాం కాలేజీ వరకు. ఆ ర్యాలీ పెద్ద ఎత్తున కొనసాగింది. మొత్తం జై తెలంగాణ నినాదాలతో కొనసాగింది. దానిలో ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి నాయని నరసింహారెడ్డి కూడా దాంట్లో పాల్గొన్నాడు. దాంతోపాటు వల్ల మన్నడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కేశవరావు అనే వ్యక్తి కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది ఒక ఉద్యమంలో భాగంగా. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ఉద్యమాల పరంగా 2 వర్గాలు విడిపోయారు. ఒక వర్గం ఏంటంటే ప్రత్యేక రక్షణలు కోరే వర్గము, మరొక వర్గం ఏంటంటే ప్రత్యేక తెలంగాణ కోరే వర్గం. ఈ రక్షణ వర్గానికి నాయకుడు ఎవరంటే వెంకటరామరెడ్డి అనే వ్యక్తి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకుడు ఎవరంటే మల్లికార్జున అనే వ్యక్తి. ఈ 2 వర్గాల మధ్య వైరు వర్గాలు కొనసాగినాయి. దానిలో భాగంగా నిజాం కాలేజీ కేంద్రంగా కొనసాగినటువంటి వర్గం ఏంటంటే మల్లికార్జున వర్గము. హైదరాబాద్లో ఉంటే వివేకవర్ధిని కాలేజీ కేంద్రంగా కొనసాగిన వర్గం ఏంటంటే వెంకటరామరెడ్డి వర్గం. ఈ 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కూడా కొనసాగింది. 2 వర్గాల మధ్య గొడవలు జరిగినాయి. యాబిడి చౌరస్తాలో ఇద్దరు కొట్టుకోవడం కూడా జరిగింది. ఇలా మల్లికార్జున అనే వ్యక్తి ఉద్యమాల పరంగా కొనసాగించాడు. అంటే ఇక్కడ మొత్తంగా దానితో పాటు రాజకీయ కమిటీ కూడా ఒకటి ఏర్పడింది, తెలంగాణ పరిరక్షణ కమిటీ యాజ్ ఎ పొలిటికల్ కమిటీ. ఈ పొలిటికల్ కమిటీకి స్వాతంత్ర సమరయోధుడు మాజీ మంత్రి కాటం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తెలంగాణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది ఒక పొలిటికల్ కమిటీ. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఎవరంటే సలావుద్దీన్ ఓవైసీ ఎంఐఎం యొక్క నాయకుడు, ఆయనతో పాటు మనకున్నటువంటి ఈవి పద్మన ఒక కార్పొరేటరు, ఆయనతో పాటు మహాదేవ సింగ్ అనే ఒక సోషలిస్టు పార్టీ నాయకుడు, ఆయనతో పాటు ఉన్నటువంటి సంతపూర్ రాఘవరావు అనే ఒక లాయరు, ఇలాంటి సభ్యులందరితోటి తెలంగాణ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. కాబట్టి హైదరాబాద్లో ఉద్యమం మొదలైంది, నిజామాబాద్లో ఉద్యమం మొదలైంది, వరంగల్లో మొదలైనది, ఖమ్మం జిల్లాలో మొదలైంది. ఇలా ఉద్యమ వ్యాప్తి అనేది కొనసాగుతున్న సందర్భంలో ఈ యొక్క రాజకీయ నాయకులు అనే వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. ఇలా ఉద్యమాలు చేపట్టినప్పుడు ఉద్యమం అనేది ఎక్కడి వరకు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా దీనికి రాజకీయ పరిష్కారం కనుగొనండి. తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు పొందేవారిని సీమాంధ్రకు పంపించని తెలంగాణ రాజకీయ నాయకులను డిమాండ్ చేసే సందర్భంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఒక ప్రత్యేక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాడు జనవరి 18 సాయంత్రం. ఆ జనవరి 18 సాయంత్రం నాడు ఏర్పాటు చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మళ్ళీ జనవరి 19వ తారీఖు నాడు కూడా కాసు బ్రహ్మాండ నివాసంలో 45 మంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి 45 మంది సభ్యులతోటి ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీన్నే ఆల్ పార్టీ మీటింగ్ అంటారు, ఆల్ పార్టీ డిబేట్ అంటారు. ఈ డిబేట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు చేసినట్టు ఆంధ్ర వాళ్ళని సీమాంధ్రకు తరలించాలి. ఎప్పటిలోగా తరలించాలంటే 1969 ఫిబ్రవరి 28లోగా సీమాంధ్ర ప్రాంతాన్ని వాళ్ళందరినీ తరలించాలని చెప్పేసి దాంట్లో వాళ్ళంతా డిమాండ్ పెట్టారు. ఆ డిమాండ్ మేరకు వచ్చినటువంటి ఒక జీవో నెంబర్ 36. ఈ జీవో నెంబర్ 36 ఏం చెప్తుందంటే తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన ఆంధ్రులని సీమాంధ్ర ప్రాంతానికి ఫిబ్రవరి 28లోగా పంపించాలి. పంపించినప్పుడు అక్కడ ఉద్యోగాలు ఖాళీ లేకపోతే అక్కడ అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయాలి. ఆ ఖాళీలలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పడిన ఖాళీలలో తెలంగాణ ప్రాంతం వారిని నియమించాలి. ఈ యొక్క నియమించిన తెలంగాణ ఆంధ్ర ప్రాంత ఉద్యోగులందరినీ పంపించడానికి
ఒక ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ హైదరాబాదు ప్రాంత పరిధిలో ఉన్న ఉద్యోగాల సమీక్ష కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక అధికారి ఐఏఎస్ ఆఫీసరు ఐజే నాయుడు. ఒక హైదరాబాద్ సికింద్రాబాద్ తప్ప మిగతా జిల్లాల ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక అధికారి విఠల్ రావు అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జీవో నెంబర్ 36 అమలు చేసే బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పారు. కానీ ఒకవైపు కాసు బ్రహ్మానందరెడ్డి జీవో నెంబర్ 36 జారీ చేసి మరొక వైపు సీమాంధ్ర ఎంప్లాయీస్ అందరూ కూడా పైకి ఎగదోశాడు. మీరందరూ కోర్టుకు పోండి, కోర్టు పోతే కోర్టే పరిష్కరిస్తా అని చెప్పేసి కోర్టులో కేసులు వేయించాడు. దానితో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది 5 మహిళామణులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 5 తెలంగాణ మహిళామణులు వాళ్ళు కోర్టులో కేసేశారు. మరి తెలంగాణ వాళ్ళు ఎందుకు వేశారు? వీళ్ళకి అనుకూలంగా ఉన్న నిర్ణయాన్ని తెలంగాణ మహిళలు వేయడానికి గల కారణాలు ఏమిటనేది ఇక్కడ మనం ఒకసారి ప్రశ్నిస్తే దానికి గల కారణం ఏంటంటే ఈ తెలంగాణ మహిళలు సీమాంధ్ర వారిని పెళ్లి చేసుకున్నారు. ఇలా సీమాంధ్ర వారిని పెళ్లి చేసుకున్నప్పుడు మా భర్తల్ని ఆంధ్ర ప్రాంతానికి పంపిస్తే మా సంసారాలు ఇబ్బందులు పడతాయి కాబట్టి ఆ జీవో నెంబర్ 36ని కొట్టివేయండి అని చెప్పేసి హైకోర్టులో కేసు వేశారు. కాబట్టి జీవో నెంబర్ 36 అనేది హైకోర్టు పోయింది, ఆ తర్వాత సుప్రీంకోర్టు పోయింది. ఒకసారి హైకోర్టు ఏమంటుందంటే జీవో నెంబర్ 36 కరెక్ట్ అంటది, మరోసారి హైకోర్టు ఏమంటుందంటే జీవో నెంబర్ 36 తప్పు అంటది, మరోసారి సుప్రీంకోర్టు ఏమంటుందంటే జీవో నెంబర్ 36 తప్పు అంటది. కానీ ఫైనల్గా 1972 అక్టోబర్ 3వ తారీఖున సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పు ఇచ్చినది. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే ములికీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, జీవో నెంబర్ 36 చెల్లనేరుతుంది అని సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3వ తారీఖున ఒక తీర్పు ఇచ్చినది. ఆ తీర్పే జయాంధ్ర ఉద్యమానికి గల కారణమైంది. అందుకే మనము సిలబస్ని ఏమని పెట్టారంటే 71 వరకు కట్ చేశారు. కానీ 71 వరకు కట్ చేస్తే గందరగోళంగా ఉంటుంది. అంటే మనం 68, 69 ఉద్యమము దాని కంటిన్యూషన్, అంటే జయ తెలంగాణ ఉద్యమం యొక్క కంటిన్యూషన్ ఏమే జయాంధ్ర ఉద్యమం, దీన్ని విడదీసి చూడలేం. కాబట్టి ఆ సిలబస్ ఆ నేపథ్యంలో మనం అర్థం చేసుకుంటే స్టూడెంట్ సింపుల్గా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధంగా తెలంగాణ ఉద్యమం అనేది జీవో నెంబర్ 36 నేపథ్యంలో కొనసాగుతుంది. కానీ జీవో నెంబర్ 36 వచ్చిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి కొలిశెట్టి రామదాస్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ అక్కడ జలగం వెంగళరావు అనేటటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, కొత్తగూడెం ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ కొత్తగూడెం ఎమ్మెల్యే ఏం చేశాడంటే వాస్తవానికి ఈ యొక్క అన్నబత్తుల రవీంద్రనాథ్ ఉద్యమాన్ని చేపట్టడానికి జలగం వెంగళరావుకి ఎలాంటి సంబంధం లేదు. కానీ జలగం వెంగళరావు కాసు బ్రహ్మానందరెడ్డి వద్ద మార్కులు కొట్టేయడానికి, మంచి అనిపించుకోవడానికి, అంటే నేను వ్యతిరేక వర్గాన్ని నీతో పాటు నీ ధీటుగా ఉన్నానని చెప్పుకోవడం కోసము నేనే ఖమ్మం జిల్లాలో ఉద్యమాన్ని మొదలుపెట్టించినట్టుగా ప్రచారం చేసుకున్నాడు. కానీ వాస్తవానికి ఉద్యమాన్ని మొదలుపెట్టించిన ఎవరంటే కొలిశెట్టి రామదాస్ అనే వ్యక్తి. ఆయనే సంపూర్ణ బాధ్యత వహించాడు. కానీ ఆ ఉద్యమాన్ని కాసు బ్రహ్మానందరెడ్డి చేత నేనే నడిపిస్తున్నట్టు ఒక రాజకీయ వాతాన్ని క్రియేట్ చేసిన వ్యక్తులు అంటే జలగం వెంగళరావు. అలాంటి సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి జలగం గారు మీరు అక్కడ ఉద్యమాలు చేపడితే చాలా కష్టంగా ఉంటుంది, దాన్ని ఎలాగైనా మీరు దాన్ని ఉద్యమాన్ని ఆపించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తే అప్పుడు జలగం వెంగళరావు ఆ యొక్క అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్షని విరమింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ కొలిశెట్టి రామదాసు ఆ దీక్షా శిబిరం వద్దే కూర్చొని కనీసం జలగం వెంగళరావు మనుషుల్ని ఆ యొక్క దీక్షా శిబిరం వద్ద కూడా రాకుండా అడ్డుకొని తన్ని తరిమేయడం జరిగింది. కానీ ఒక రాజకీయ క్రీడ చేశారు. ఆ క్రీడ ఏంటంటే జలగం వెంగళరావు ముఖ్యమంత్రి కార్యాలయం చేత ఫోన్ చేయించి మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు రమ్మంటున్నారు, మాట్లాడుతామంటున్నారని చెప్పేసి ఆయనకు ఫోన్ చేయిస్తే అప్పుడు కొలిశెట్టి రామదాసు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినప్పుడు పోకపోతే కరెక్ట్గా ఉండదని చెప్పేసి ఆయన దీక్షా శిబిరాన్ని వదిలిపెట్టేసి హైదరాబాదు రాగానే అక్కడ జలగం వెంగళరావు కుట్రలు చేసి ఆ యొక్క దీక్షా శిబిరం మీద దాడి చేయించి అన్నబత్తుల రవీంద్రనాథ్ తండ్రిని భయపెట్టేసి మీ వాడికి ఫ్యూచర్లో ఉద్యోగం రాదు, పైగా జైలు కేసులలో ఇరుక్కుంటాడు, మీరే ఎలాగైనా ఒక దీక్షా శిబిరాన్ని క్లోజ్ చేయించాలని చేసి తండ్రిని బతిమిలాడి అన్నబత్తుల రవీంద్రనాథ్ని బెదిరించి చివరికి దీక్షా శిబిరాన్ని పోలీసుల చేత బలవంతంగా ఎత్తించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క దీక్షా శిబిరాన్ని చివరికి నిమ్మరసం ఇచ్చేసి ఆ దీక్షా శిబిరాన్ని ముగించేసిన వ్యక్తి ఎవరంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిరక్షణ ఉద్యమానికి నాయకుడు, తెలంగాణ రక్షణ ఉద్యమానికి నాయకుడు వెంకటరామరెడ్డి నిమ్మరసం ఇచ్చేసి జనవరి 22వ తారీఖు నాడు ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తివేయించడం జరిగినది. కానీ కాసు బ్రహ్మారెడ్డి ఏమని ఊహించాడంటే రవీంద్రనాథ్ దీక్ష అయిపోయినది, జీవో నెంబర్ 36 విడుదలైంది కాబట్టి తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందని చెప్పేసి ఆయన భ్రమలో ఉన్నాడు.
కానీ తెలంగాణ వాదులు ఇదొకసారి మళ్ళొకసారి మోసం చేయడానికి జీవో నెంబర్ 36ని జారీ చేశారు కాబట్టి దాన్ని నమ్ముకుంటే మనకు ఫలితం లేదని ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోయారు. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతుండగా జనవరి 20వ తారీఖు నాడు హైదరాబాద్కు కూతవేడు దూరంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శంషాబాద్లో ఉన్నటువంటి ఉమ్దం నగర్ రైల్వే స్టేషన్లో, ఆ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి హై స్కూల్ విద్యార్థులు స్కూల్ని బైకాట్ చేసి ఆ యొక్క ఉమ్దం నగర్ రైల్వే స్టేషన్కి నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థులంతా ర్యాలీ తీస్తుంటే వెనకకెళ్ళి పోలీసులు అనేవాళ్ళు తరిమే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా విద్యార్థి రాయి తీసుకొని పోలీసుల మీదకి విసిరేస్తే ఒక పోలీస్ అధికారికి తీవ్రమైన గాయమైతే పోలీసులు కాల్పులు జరిపారు. అంటే పోలీసులు ఎవరి మీద కాల్పులు జరిపారు? 12 నుంచి 16 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి పిల్లల మీద. అలాంటి చిన్నపిల్లల మీద కాల్పులు జరపడం అనేది ప్రజాస్వామ్య చరిత్రలో మనకి ఎక్కడ కూడా కనిపించదు, కానీ ఒక తెలంగాణ ఉద్యమంలోనే కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమము 29 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఉద్యమాలు రాలేదు, ఇన్ని సంవత్సరాల పోరాటాలు జరిగింది. అందుకే భారతదేశ స్వాతంత్ర సమరానికి ఎంత చరిత్ర ఉందో తెలంగాణ ఉద్యమానికి కూడా అంతే చరిత్ర ఉంది. ఎందుకంటే 52 ఉద్యమము, 69 జై తెలంగాణ ఉద్యమము, 2000 తర్వాత జరిగినటువంటి ఉద్యమం, ఎంతోమంది అమరవీరులు, ఎన్నోసారి కాల్పులు, ఎన్నెన్నో కమిటీలు. ఒక తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో దాదాపు 30 కమిటీలు వచ్చినాయంటే మనకు ఆశ్చర్యం వేయచ్చు. కాబట్టి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇది ఒక మనకు గడ్డ చరిత్ర, ఒక ఆత్మ బలిదానాల చరిత్ర, ఒక మనకు ఆత్మతోని దాన్ని చూడగలిగితే తెలంగాణ ఉద్యమాన్ని మనం ఆవిష్కరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి జనవరి 20వ తారీఖు నాడు శంషాబాద్లో మొట్టమొదటి కాల్పుల సంఘటన జరిగింది. చిన్నపిల్లల మీద కాల్పుల సంఘటన జరిగింది. ఆ కాల్పులలో 6 విద్యార్థులు గాయపడ్డారు. శంషాబాద్ కాల్పులు 1969 జనవరి 20వ తారీఖు నాడు జరగగా 6 మంది విద్యార్థులు గాయపడితే వాళ్ళందరినీ ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ నిజాం కాలేజీలో జనవరి 21వ తారీఖు నాడు ఒక సభ లాంటి నిర్వహించారు. ఒక 3000 మందితో విద్యార్థులు ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో గోపాల్ అనే విద్యార్థి ప్రసంగిస్తుండగా ఆ యొక్క సమాచారం అందింది. ఆ సమాచారంలో ఉన్న అంశం ఏమిటంటే, నిన్న శంషాబాద్ కాల్పులలో గాయపడ్డ విద్యార్థులలో ఒక విద్యార్థి మరణించాడని. కానీ వాస్తవానికి అది కాదని తర్వాత తెల్లమనే జరిగింది. ఆ జనవరి 21వ తారీఖు నాడు ఆ సభ జరుగుతుండగా అప్పుడు గోపాల్ అనే విద్యార్థి ప్రసంగిస్తున్న సమాచారం అందినప్పుడు ఆ సమావేశాన్ని ఆపివేసేసి అందరూ కూడా పోలీసుల కాల్పుల వల్లనే ఒక విద్యార్థి మరణించాడని, అప్పటికే ఈ సభ సందర్భంగా బందోబస్తులో ఫతే మైదానంలో, ప్రజెంట్ ఫతే మైదానాన్ని ఎల్బీ స్టేడియంగా పిలవడం అనేది జరుగుతుంది. దాన్ని ఒకప్పుడు ఫతే మైదానంగా పిలిచేవారు, తర్వాత కాలంలో దాన్ని ఎల్బీ స్టేడియంగా మార్చడం జరిగింది. ఆ ఎల్బీ స్టేడియంలో దాదాపుగా 2000 మంది పోలీసులు అక్కడ ముందస్తు బందోబస్తులో ఉండడం జరిగింది. ఈ యొక్క సభను బంద్ చేసి పోలీసుల వైపు అత్యంత వేగంగా దూసుకొచ్చిన విద్యార్థులు నిజాం కాలేజీ గేట్ల నుంచి ఆ పోలీసులపైన రాళ్ళు విసిరేయడం జరిగింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పేసి విద్యార్థులపైన తీవ్రంగా దాడి చేశారు. ఆ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రమాకాంత్ రెడ్డి, మహబూబ్నగర్లో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా 2004 నుంచి 9 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పులివీరన్న, శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా పోలీసు లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడ్డారు. దాదాపుగా 26 సార్ల పోలీసులు అనే వాళ్ళు బాష్పయోగాలు ప్రయోగించడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. చివరికి విద్యార్థులు ఆ బాష్పయోగాలు పట్టుకొని దాన్ని నీళ్ళల్లో ముంచి ఆ నీటితోని ముఖాన్ని కడుక్కున్నారు. అంటే వాళ్ళకి విద్యార్థులకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీ లాఠీలు, మీ తూటాలు, మీ యొక్క బాష్పయోగాలు మమ్మల్ని ఏమీ చేయలేమని చెప్పే ఉద్దేశం విద్యార్థులకు ప్రధాన ఉద్దేశం. ఆ సందర్భంగా నిజాం కాలేజ్ యొక్క అటెండర్లు గాయపడ్డారు, దాంతోపాటు ల్యాబ్ అసిస్టెంట్లు గాయపడ్డారు. ఈ యొక్క చరిత్రలో జై తెలంగాణ ఉద్యమంలో జనవరి 21 అనేది మొట్టమొదటిసారిగా బాష్పవాయు గోళాలు ఉపయోగించిన సందర్భము జనవరి 21వ తారీఖు నాడు కనిపించినది. దీని తర్వాత మనకు జనవరి 24వ తారీఖు నాడు జై తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా మెదక్ జిల్లా సదాశివపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపైన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ లాఠీచార్జ్ని నిరసిస్తూ విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పోలీసులకి విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణలో పోలీసులు అనే వాళ్ళు
తుపాకులు ఎక్కుపెట్టేసి విద్యార్థుల మీద కాల్పులు జరిపితే దాదాపుగా 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ 15 మంది గాయపడ్డ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ విద్యార్థుల్ని హైదరాబాదులో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలో, మామూలుగా గాయపడ్డ విద్యార్థుల్ని సంగారెడ్డి ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగినది. ఈ యొక్క హైదరాబాదులో ఆసుపత్రిలో జాయిన్ అయినటువంటి విద్యార్థులలో శంకర్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతనితో పాటు కృష్ణ అనే విద్యార్థి కూడా తీవ్రంగా గాయపడితే వాళ్ళందరినీ చికిత్స అందించడం జరిగింది. ఆ సందర్భంగా జనవరి 25వ తారీఖు నాడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులను ఒక పెద్ద సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఆ సభ నిర్వహిస్తుండగా ఉస్మాన్ యూనివర్సిటీలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు రక్తం లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి విద్యార్థుల సమాచారం అందితే ఆ యొక్క సభను విద్యార్థులు అందే వాళ్ళు అప్పటికప్పటికి మధ్యలో వదిలిపెట్టేసి దాదాపు 3-4 వేల మంది విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు ఈ 4-5-6 కిలోమీటర్ల పాటు పరిగెడుతూ కనిపించిన వైనాలు మరి తెల్లాడి పేపర్లో చూసినటువంటి సందర్భం చూస్తే అంటే ఒక తోటి విద్యార్థి తీవ్రంగా గాయపడితే రక్తం ఇవ్వడానికి విద్యార్థి స్పందించిన తీరు అందరినీ కదిలించినది, కలిచి వేసినది. కానీ ఆ యొక్క సదాశివపేటలో కాల్పులో గాయపడినటువంటి విద్యార్థి శంకర్ అనే విద్యార్థి జనవరి 25వ తారీఖు నాడు చికిత్స పొందుతూ మరణించాడు. 69 ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు శంకర్ అనే విద్యార్థి. అదేవిధంగా 2009లో చివరి దశ ఉద్యమంలో మొట్టమొదటి అమరవీరుడు శ్రీకాంతాచారిది నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచెడు గ్రామానికి సంబంధించిన వాడు. ఆయన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడ 69 ఉద్యమంలో పోలీసు కాల్పులలో సదాశివపేటలో గాయపడినటువంటి శంకర్ అనే విద్యార్థి మొట్టమొదటి అమరవీరుడిగా మనము గుర్తించవచ్చు. కాబట్టి మొట్టమొదటి కాల్పుల సంఘటన, శంషాబాద్ కాల్పుల సంఘటన, మొట్టమొదటి అమరవీరుడు శంకర్ అనే విద్యార్థి. కాబట్టి ఈ చిన్న చిన్న అంశాలని మనకు జతపరచండి అనే అంశం నేపథ్యంలో తేదీలు కానీ చిన్న చిన్న క్వశ్చన్లు కానీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి విద్యార్థుల అంశాలని గుర్తించుకోవాలి. కాబట్టి ఈయనతో పాటు గాయపడ్డ కృష్ణ అనే విద్యార్థి కూడా ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మరణించాడు. అంటే జనవరి 25వ తారీఖు నాడు మరణించిన విద్యార్థి శంకర్ అనే విద్యార్థి అయితే ఫిబ్రవరి 10వ తారీఖు నాడు మరణించిన విద్యార్థి కృష్ణ అనే విద్యార్థి. వీళ్ళ యొక్క ఇద్దరు విగ్రహాలు ఇవాళ మెదక్ జిల్లాలోని సదాశివపేటలో ఇప్పటికి కూడా విగ్రహాలు అనేవి ఇప్పటికి కూడా మనకు కనిపిస్తాయి 69 యొక్క ఉద్యమ వీరుల యొక్క సందర్భంగా. కాబట్టి ఉద్యమాలు ఇలా కొనసాగుతుండగా జనవరి 27వ తారీఖు నాడు 1969 జనవరి 27వ తారీఖు నాడు నల్లగొండ జిల్లాలో ఉప సర్వేయర్గా పనిచేస్తున్నటువంటి రంగాచార్యులు అనేటటువంటి ఎంప్లాయ్ మీద కొంతమంది అర్ధరాత్రి పూట పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. తగలబెట్టేసి అతను మరణించడం జరిగినది. దీని కారణంగా ఆ జనవరి 27వ తారీఖు నాడు పేపర్లు అనేవి పెద్ద పెద్ద అక్షరాలతోటి సీమాంధ్ర ఉద్యోగులపైన తెలంగాణ వాదుల దాడి, ఉద్యోగిని చంపిన వైనవని చెప్పేసి 28వ తారీఖున పేపర్లో పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితం కావడం జరిగింది. ఆ పేపర్లో వార్తలు జరిగినటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి వ్యక్తులందరూ, ఆంధ్రవాదులందరూ కూడా తీవ్ర ఆగ్రహ ఉద్యోగులు అవుతూ తెలంగాణ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ దాడిలో భాగంగా నల్లగొండ చివరి సరిహద్దులో ఉన్నటువంటి కోదాడ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒక 5-6 లారీల మీద ఒక 2-3 వేల మంది ఆ యొక్క కోదాడ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ఆ సమాచారాన్ని ముందే తెలుసుకున్నటువంటి కోదాడ సర్పంచ్ జితేందర్ రెడ్డి ముందస్తు పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ కోదాడ ప్రజలు మొత్తం అప్రమత్తం చేసి వీళ్ళు ఒకేసారి 5-6 వేల మంది వాళ్ళకి ఎదురుపడితే ఆ సందర్భంగా ఆంధ్ర గుండాలనే వాళ్ళు పారిపోవడం జరిగింది. కత్తులు, గొడ్డన్లు, గుత్పాలు పట్టుకొని వచ్చిన ఆంధ్ర వాళ్ళంతా తోకముడిచి వెనక పారిపోవడం జరిగింది. ఈ సంఘటన కారణంగా ఈ రంగాచార్యులని పెట్రోల్ పోసి తగలబెట్టిన కారణంగా నల్గొండ జిల్లా విజయపూర్లో, నాగార్జున సాగర్ పక్కన ఉండే విజయపూర్లో కూడా ఆంధ్రుల మధ్య తెలంగాణ వద్ద ఘర్షణ జరిగితే పోలీస్ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. దానితో పాటు మహబూబ్నగర్ యొక్క జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి ఈగలపెంట వద్ద కూడా రాయలసీమ వాళ్ళు తెలంగాణ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే అక్కడ కాల్పులు జరిపితే అక్కడ ఒక 2 వ్యక్తులు కూడా మరణించారు పోలీసు కాల్పులలో. దానితో పాటు కృష్ణా జిల్లాలో నల్లగొండకు సంబంధించిన ఒక తహసీల్దారు కృష్ణా జిల్లాలో ఉద్యోగం చేస్తుంటే అతను తన భార్యను వెంట పెట్టుకొని జీపులో వస్తుండగా కొంతమంది ఆంధ్ర పోకిరీలు ఆ జీపును ఆపేసేసి ఆ తహసీల్దార్ని గట్టిగా పట్టుకొని అతని యొక్క భార్యని వివస్త్రం చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది మహిళలు వచ్చేసి ఆ మహిళలు కాపాడడం జరిగింది. ఆ పోకిరీల మీద దాడి చేసే ప్రయత్నం చేసే వాళ్ళందరూ వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. అంటే ఒక్క సంఘటన కారణం. ఏ సంఘటన అది? రంగాచార్యులు అనేటటువంటి ఒక
ఉప ఉప సర్వేయర్. అంటే రంగాచార్యుల మీద అర్ధరాత్రి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ విషయాన్ని వారం రోజుల తర్వాత పోలీసులు ఒక నివేదిక రూపంలో సమర్పించారు. అంటే వాస్తవం ఏం జరిగిందంటే ఆ రంగాచార్యులు అనే వ్యక్తి అక్రమ సంబంధం నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులే వాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అంటే ఉద్యమ కాలంలో జరిగింది కాబట్టి ఆంధ్ర వాళ్ళ తెలంగాణ మీద అంటే ఆంధ్ర వ్యక్తుల మీద తెలంగాణ వాళ్ళు దాడి చేశారని చెప్పేసి తీవ్రమైన ఉద్రిక్త సంఘటనలకు దారిసిన సంఘటన ఈ యొక్క రంగాచార్యుల యొక్క సంఘటన. అంటే వాస్తవానికి చనిపోయింది అతని కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అక్రమ సంబంధ నేపథ్యంలో తగలబెట్టారు. కానీ అది రెండు రాష్ట్రాల మధ్య ఒక తీవ్రమైన ఉద్రిక్తలు దారి చేసి ఒక 3-4 ప్రాణాలకు కూడా బలిగొన్న సందర్భాలు కనిపిస్తాయి. ఒక కోదాడ మీద 4-5 లారీలతోటి దాడి చేసే ప్రయత్న సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి ఉద్యమ కాలంలో కొన్ని సంఘటనలు తీవ్రమైనటువంటి సంఘర్షణ కూడా దాని సందర్భాలు మనకు ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనము పరిశీలించాలి. దానితో పాటు మనకు 1968 జనవరి 28వ తారీఖు నాడు వరంగల్ జిల్లాలో కాళోజీ నారాయణరావు వరంగల్ జిల్లాలో తెలంగాణ విమోచన సదస్సు నిర్వహించాడు. జనవరి 28 ఉద్యమ సందర్భంగా వరంగల్ జిల్లాలో తెలంగాణ విమోచన సదస్సు. ఈ సదస్సులో కొన్ని తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు ఏంటంటే ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పటికే ఆంధ్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయాలి, తెలంగాణ ప్రాంతంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలి, తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి దాంట్లో డిమాండ్ పెట్టారు. జనవరి 28వ తారీఖున జరిగినటువంటి తెలంగాణ విమోచన సదస్సులో. కాబట్టి ఈ సదస్సుతో పాటు మనకు కాళోజీ నారాయణరావు తర్వాత కాలంలో అంటే 69 జనవరి 6వ తారీఖు నాడు తెలంగాణ రచయితల సదస్సును కూడా నిర్వహించాడు. ఆ సందర్భంగా ఒక కమిటీని ఎన్నుకుంటే ఆ కమిటీకి నాయకుడు కూడా ఎన్నికైన వ్యక్తులు అంటే కాళోజీ నారాయణరావు. కానీ ఇదే కాళోజీ నారాయణరావు 1950 దశకంలో విశాలాంధ్రవాదిగా ఉండి వరంగల్లో జరిగినటువంటి విశాలాంధ్ర మహాసభలో కూడా తెలంగాణ అంటే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రసంగిస్తే కాళోజీ మీద కూడా తెలంగాణ వాదులు రాలేసిన వైనాలు కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఎవరు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు వివరించినా కూడా ఊరుకొని సందర్భం. కానీ అదే కాళోజీ నారాయణ మారిన పరిస్థితుల నేపథ్యంలో 69 ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఉద్యమాన్ని కూడా నడిపిన వ్యక్తులు అంటే కాళోజీ నారాయణరావు. అందుకే ఆయన జన్మదినాన్ని మనము సెప్టెంబర్ 9వ తారీఖుని వల్ల తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించేటటువంటి 2 దినోత్సవాలు, ఒకటి సెప్టెంబర్ 9, రెండవది జూలై 11. జూలై 11 నవాబ్ అలీ నవాజు జంగు హైదరాబాద్ యొక్క మొట్టమొదటి చీఫ్ ఇంజనీరు పేరు మీద మనం ఇవాళ తెలంగాణ ఇంజనీర్స్ డే అనేది జరుపుకుంటున్నాం. దానితో పాటు సెప్టెంబర్ 9వ తారీఖు నాడు కాళోజీ యొక్క జన్మదిన సందర్భంగా తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం. తెలంగాణ భాషా దినోత్సవం అనేది ఉండదండి, తెలంగాణ మాండలికం ఉంటుంది. తెలంగాణ భాష లేదు, తెలంగాణ మాండలికం ఉంది. కాబట్టి తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం కాళోజీ పేరు మీద ఇవాళ మనం జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ 2 దినోత్సవాలని చాలా ముఖ్యమైన దినోత్సవాలు. కంపల్సరీగా ఎగ్జామ్ నేపథ్యంలో ఏ ఎగ్జామ్లోనైనా కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే అంశం. కాబట్టి ఈ 2 తేదీలు మీరు మస్తుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మనకు ఫిబ్రవరి నెలలో మనకు పెద్దగా ఎక్కడ సంఘటనలు జరిగిన సందర్భాలు పెద్దగా ఏం కనిపించవు. కానీ మనకు ఆ యొక్క జనవరి 27వ తారీఖు నాడే కొంతమంది విద్యార్థులు నిర్ణయించారు. ఏమని నిర్ణయించారంటే మనం మార్చి నెలలో హైదరాబాదులో ఒక పెద్ద ఉద్యమ సదస్సును, ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానం చేసి దాదాపుగా 35 మంది విద్యార్థులు జిల్లా పర్యటనలకు బయలుదేరారు. ఏ నేపథ్యంలో అంటే జిల్లా ప్రజలందరినీ కూడా మేల్కొల్పి తెలంగాణ జరిగే అన్యాయాలను వివరించి మార్చి నెలలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి జనవరి 27వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అనేవాళ్ళు నిర్ణయించారు. ఆ యొక్క నిర్ణయం మేరకు మార్చి నెలలో మార్చి 8, 9 తారీఖులలో, దానికంటే ముందు మనకు మార్చి 3వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించబడింది. ఆ బంద్ సక్సెస్ఫుల్గా కొనసాగింది. తెలంగాణ వాదులందరూ కూడా ఉద్యమానికి మద్దతు తెలిపి దాన్ని ఫుల్గా సక్సెస్ చేశారు మార్చి 3వ తారీఖు నాడు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి బంద్ సంఘటన మార్చి 3. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటనలో అత్యంత ముఖ్యమైనది మార్చి 8, 9 తారీఖులలో జరిగినటువంటి రెడ్డి హాస్టల్ సదస్సు. అంటే జనవరి 27వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిర్ణయించిన మేరకు మార్చి 8, 9 తారీఖులలో రెడ్డి హాస్టల్లో, హైదరాబాదులో ఉన్నటువంటి నారాయణగూడలో ఉన్నటువంటి రెడ్డి హాస్టల్లో ఒక
బహిరంగ సదస్సు నిర్వహించారు. ఒక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తులు అంటే మాజీ డిప్యూటీ స్పీకరు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి టిఎస్ సదాలక్ష్మి ఈ యొక్క రెడ్డి హాస్టల్ సదస్సుకి నేతృత్వం వహించినది, అధ్యక్షత వహించినది. దానితో పాటు ఈ సదస్సుని అధికారికంగా ప్రారంభించిన వ్యక్తులు అంటే రావాడ సత్యనారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ అయినటువంటి రావాడ సత్యనారాయణ రెడ్డి హాస్టల్ సదస్సుని అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఇదే రావాడ సత్యనారాయణ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కారణంగా సీమాంధ్ర గవర్నమెంటు ఆయనకు కూడా లాలూచి నేర్పేసి చివరికి ఆయనకు వీసీ అనే పదవిని కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనకు జై తెలంగాణ ఉద్యమ కాలంలో వీసీలుగా పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన డి సదాశివరెడ్డి, మరొక వ్యక్తి రావాడ సత్యనారాయణ. కాబట్టి రెడ్డి హాస్టల్ సదస్సును ప్రారంభించింది ఎవరంటే రావాడ సత్యనారాయణ. ఈ రెడ్డి హాస్టల్ సదస్సులో మొదటి రోజు వందే మాతరం రామచంద్రరావు, ఎస్బి గిరి అనే వాళ్ళు ప్రసంగించారు. ఈ మొదటి రోజు సదస్సుకు దాదాపుగా 15,000 మంది హాజరయ్యారు. ఈ సదస్సు సందర్భంగా కాసు బ్రహ్మానందరెడ్డి సీమాంధ్ర గుండాల చేత ఆ సదస్సు మీద దాడి చేయించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్నటువంటి టి అంజయ్య అక్కడ నుండి ఒక తెలంగాణ ఉద్యమవాది గోపాలకృష్ణకు సమాచారం అందితే అప్పటికట్టుగా గోపాలకృష్ణ 400 రూపాయలు ఇచ్చేసి ముజంజాయి మార్కెట్ కట్టెల మండిలో ఒక గుత్ప లాంటి కట్టెలు తెప్పించేసి ఆ సదస్సు చుట్టూట ఒక 50 మంది యువకులు నిలబెట్టేసరికి ఆ సీమాంధ్ర గుండాల వీళ్ళని చూసి తోకముడిచి పారిపోవడం జరిగింది. కాబట్టి కాసు బ్రహ్మానందరెడ్డి కుట్రలు ఒకటి కాదు, ఎన్నెన్నో కుట్రలు చేశారు. సీమాంధ్ర ఉద్యమంలోకి సీమాంధ్ర రౌడీ మూకలు కూడా పంపించేసి అల్లర్లు సృష్టించి కాల్పులు జరిపించి ఉద్యమము ఒక పక్కదారి పట్టే విధంగా చేసిన వ్యక్తి కూడా కాసు బ్రహ్మానందరెడ్డి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మార్చి 8-9 సదస్సులో మొదటి రోజు ఎస్బి గిరి, వందే మాతర రామచంద్రరావు ప్రసంగించారు. రెండో రోజు ఈ సదస్సుకు మొదటి రోజు 15,000 మంది వస్తే రెండో రోజుకు దాదాపుగా 30,000 మంది జనం రావడం జరిగింది. కానీ అది సమావేశం స్థలం అనేది చాలా తక్కువగా ఉన్నది. దాని కారణంగా పక్కనే ఉన్నటువంటి ఇండ్ల మీద, పక్కనే ఉన్నటువంటి చెట్ల మీద ఎక్కడ పడితే ఎక్కడ చూసినా కూడా విద్యార్థులే కనిపించారు. ఈ విద్యార్థికి వెనకంగా ఉండి ఉద్యమ యొక్క సదస్సుని సక్సెస్ చేయించిన వ్యక్తులు అంటే మల్లికార్జున అనే యొక్క వైద్య విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఈ సదస్సు సక్సెస్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ రెండవ సదస్సులో ప్రసంగించిన వ్యక్తులు అంటే శ్రీధర్ రెడ్డి, మల్లికార్జును, మనకు ఉన్నటువంటి మహాదేవ్ సింగ్ లాంటి వాళ్ళు రెండో రోజు ముఖ్యమైన సమావేశంలో ప్రసంగించారు. చివరి ప్రసంగాన్ని టిఎస్ సదాలక్ష్మి చేయడం జరిగింది. కాబట్టి ఈ సదస్సు ఉద్యమ చరిత్రని మలుపు తిప్పిన ఒక సంఘటన ఈ సదస్సు. ఈ ఉద్యమం సందర్భంగా, ఈ సదస్సు సందర్భంగా క్విట్ తెలంగాణ, ఇమీడియట్గా తెలంగాణని వదిలిపెట్టండి, క్విట్ తెలంగాణ. మనకు జాతీయ ఉద్యమంలో ఏ విధంగా అయితే క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగిందో అదే మాదిరి ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడు క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి 69 ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన విద్యార్థి నాయకులలో శ్రీధర్ రెడ్డి కూడా ఒక విద్యార్థి నాయకుడు, మల్లికార్జున అనే విద్యార్థి నాయకుడు, దాంతోపాటు మరికొంతమంది విద్యార్థులు ముఖ్యమైన వాళ్ళు మనకు కనిపిస్తారు. కాబట్టి శ్రీధర్ రెడ్డి చాలా ముఖ్యమైన వ్యక్తి. మనకు జూన్ 2, 3, 4 తారీఖులో జరిగినటువంటి ఉద్యమాలలో పార్టిసిపేట్ చేశాడు. పోటీ తెలంగాణ ప్రజాసమితిని స్థాపించాడు. కాబట్టి ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీధర్ రెడ్డి. తర్వాత కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీ కూడా పనిచేశాడు. కాబట్టి మీరు అతని ఇటీవల కాలంలో ఫోటో చూస్తే మీరు గుర్తుపట్టవచ్చు. కాబట్టి 69 ఉద్యమ కాలంలో ఒక విద్యార్థి నాయకుడిగా పార్టిసిపేట్ చేసిన శ్రీధర్ రెడ్డి ఆయన ఇచ్చిన నినాదం ఏంటంటే క్విట్ తెలంగాణ యొక్క నినాదాన్ని ఇచ్చాడు. ఈ సమావేశ సందర్భంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ చిత్రపటాన్ని తయారు చేసి ఈ సదస్సులో రెడ్డి హాస్టల్ సదస్సులో దాన్ని ఆవిష్కరించారు. ఈ రెడ్డి హాస్టల్ సదస్సులో ఆవిష్కరించిన సందర్భంగా మనకు మొట్టమొదటిసారిగా తెలంగాణ చిత్రపటం. మరి 69 నాటికి తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే 9 జిల్లాలు ఉన్నాయి. అంటే మనకు మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కంబైన్డ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేది. దానిలో భాగంగా మనకు మొట్టమొదటిసారిగా 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఏర్పడిన జిల్లా ఖమ్మం జిల్లా. 1970లో ఏర్పడిన జిల్లా ప్రకాశం జిల్లా. 1978లో ఏర్పడిన జిల్లా రంగారెడ్డి జిల్లా. 1979లో ఏర్పడిన జిల్లా విజయనగరం జిల్లా. కాబట్టి తర్వాత కాలంలో ఏర్పడిన జిల్లాల పరిధిలోకి మనం చూస్తే ఖమ్మం జిల్లా 53, అదేవిధంగా ప్రకాశం జిల్లా 70, 78లో రంగారెడ్డి జిల్లా, అలాగే 79లో విజయనగరం జిల్లా. ఈ 4 జిల్లాలను గుర్తుపెట్టుకోవాలి.
మనకు హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 16, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 11. అంటే సీమాంధ్రలో 7, అంటే ఆంధ్ర ప్రాంతంలో 7 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు, మొత్తం కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో 11 జిల్లాలు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉన్నాయి. అంటే మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు, తెలంగాణలో 8 జిల్లాలు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సంఖ్య 20 జిల్లాలు. ఆ తర్వాత మనకి ఈ 3 జిల్లాలు అంటే ప్రకాశము, రంగారెడ్డి, విజయనగరం 3 జిల్లాలను కలిపితే 23 జిల్లాలైనవి. మనకు 2014లో సీమాంధ్ర ప్రాంతం 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, 10 జిల్లాలతో ఒక తెలంగాణ ఏర్పడింది. కాబట్టి ఈ జిల్లాల నేపథ్యంలో కూడా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవి మనము గుర్తుంచుకునే ఒక ప్రయత్నం అనేది చేయాలి. కాబట్టి ఈ విధంగా ఉద్యమాలు అనేవి కొనసాగుతున్నాయి. రెడ్డి హాస్టల్ సర్వీస్లో మొట్టమొదటిసారిగా 9 జిల్లాలతో ఉన్నటువంటి, ఎందుకంటే అప్పటికి రంగారెడ్డి జిల్లా ఏర్పడలేదు కాబట్టి 9 జిల్లాలు, ఈ 9 జిల్లాలతో ఉన్నటువంటి ఒక రాజకీయ చిత్రపటాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఎవరంటే వరంగల్ జిల్లా వర్ధన్నపేట